రాత్రికాల ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, గొప్పవాడ, పూజనీయుడైన మా దేవ, నీకు స్తోత్రములు, వందనాలు 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 వందనాలు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రములు, వందనాలు. అయ్యా, ఇక రాత్రికాల సమయంలో నీ పరిశుద్ధ సన్నిధికి వచ్చే కృప ఈ సోమవారం దినమున మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రములు నాయన. అయ్యా, నిన్నటి దినమున ప్రభువా, అయ్యా నిన్ను ఆరాధించుటకు మాకెంతో సహాయం దయచేశారు. అయ్యా తండ్రి, ఈ దినమున మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకు నీకు వందనాలు, స్తోత్రములు నాయన. అయ్యా, ఉదయకాలం మొదలుకొని ఇంతవరకు నీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచి కాచిన విధముకే నీకు వందనాలు, స్తోత్రములు నాయన. అయ్యా తండ్రి, మా పాటలు యందు నాయన, రాకపోకలు యందు ప్రభువా, నువ్వెంతగా తోడై ఉండి మమ్మల్ని నడిపించిన విధముకే నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నా. దేవా నీకు వందనాలు. నీ కృపచేత ప్రభువా ఈ దినమంతి నాయన కష్టపడుటకు నాయన అయ్యా మీరెంతో కృప చూపారు, బలపరిచినందుకు నీకు వందనాలు, స్తోత్రములు. అయ్యా నువ్వెంతో గొప్ప దేవుడు ప్రభువా, మాకు చాలిన దేవుడై ఉన్నందుకు వందనాలు, స్తోత్రములు. అయ్యా నిరంతరము తండ్రి నీవే మా ఆధారం, మీరే మా సహాయము. అయ్యా ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు నీవే ప్రభువా. అయ్యా మమ్ము నడిపిస్తున్నందుకు వందనాలు, మమ్ము పోషిస్తున్నందుకు వందనాలు, మమ్ము సంరక్షిస్తున్నందుకు వందనాలు, మాకు తోడై ఉండి నడిపిస్తున్నందుకు వందనాలు, స్తోత్రములు నాయనా. అయా బలవంతుడైన తండ్రి, నిత్యుడుగు దేవా, సమాధానముకు అధిపతిగు తండ్రి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు, స్తోత్రములు. అయ్యా యొక్క తండ్రి, రాత్రికాల సమయంలో నీ ఎదుట సాగిలు పడి నమస్కరించి నిన్ను వేడుకుంటూ ఉన్నాం ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రములు. నీవే మా ఆధారమని ప్రభువా, మీరే మా ఆశ్రయమని ప్రభువా, అయా నీ ఎదుట తండ్రి ఒప్పుకుంటూ ఉన్నాము తండ్రి, నీకు స్తోత్రములు, వందనాలు. ఈ సమయంలో నాతో కలిసి ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరి ఎడల మీరు కృప చూపి దీవించమని, అయా తండ్రి ఆశ్రయదుర్గమై ఉన్న మా ప్రభువా, మీరే తండ్రి మీ ఆదరణ ప్రతి ఒక్కరి ఎడల ఉంచి నడిపించమని వేడుకుంటున్నాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన మా ప్రభువా, ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ప్రభువా వారికి సహాయం దయచేసి నడిపించండి ప్రభువా. వారి సమస్యల్లో నుండి ప్రభువా, అయ్యా వారికి ఉన్న అయ్యా అప్పుల బాధల్లో నుండి ప్రభువా, వ్యాధి రోగముల్లో నుండి ప్రభువా, అయ్యా తండ్రి కృంగిని స్థితిలో నుండి ప్రభువా, అయ్యా తండ్రి అయ్యా ఉంటున్న వారి యొక్క పరిస్థితిని మీరు మార్చండి, సహాయం దయచేయండి, మీరు కనికరించండి, మేలు చేసి నడిపించమని వేడుకుంటున్నాం. ఓ మా దేవానికి వందనాలు. మీరు మా ఆధారమై ఉన్నారు ప్రభువా, మీరు మా సహాయమై ఉన్నారు నా తండ్రి, నీ వందనాలు. అయ్యా నీ బిడలు కనికరించండి నాయనా. వారికి ఉన్న వ్యాధి రోగముల నుండి వారికి విడుదల కలుగునుగాకని ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారికి ఉన్న అప్పు సమస్యల్లో నుండి విడుదల కలుగునుగాకని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయా తండ్రి, సరైన నివాసం లేని వారికి ఉంటున్నారేమో, అయా మంచి గృహములు వారికి దయచేయండి నాయన. అయా గృహములు కొనుక్కుని అయా కృప వారికి దయచేయమని ప్రభువా, అయా నీ నామం పేరట ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఉన్నతుడా నీకు వందనాలు. ఉద్యోగం లేని స్థితిలో ఉంటున్నారేమో, అయ్యా ఈ సమయంలో వారిని జ్ఞాపకం చేసుకునండి నాయన. ఉద్యోగాలు దయచేయమని ప్రభువా, వారి భవిష్యత్తులు కట్టమని ప్రభువా, అయా వారి కుటుంబాలు దీవించమని నా ప్రభువా ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీకు వందనాలు, స్తోత్రములు. దేవా నీకు వందనాలు. అయా వివాహములు జరగవలసిన బిడలుగా అయా వారు ఉంటున్నారేమో, అయా తండ్రి వారిని కనికరించండి. వారి జీవితంలో వివాహములు జరుగునుగాక, వారికి సాటైన సహకారులు వారి జీవితంలో అయా వచ్చుదురుగాక, వారి యొక్క భవిష్యత్తు అయా ఆశీర్వాదకరంగా ఉండునుగాకనే ప్రార్థన చేస్తూ ఉన్నాను. దీవించి ఆస్వాదించమని తండ్రి, మేలు చేత తృప్తిపరచమని నా ప్రభువా ప్రార్థన చేస్తూ ఉన్నాను. నమ్మదగిన తండ్రి, గొప్పవాడువైన మా ప్రభువా, పూజనీయుడైన మా తండ్రి, మీరే సహాయము, మీరే ఆధారమై ఉన్నారు తండ్రి. కనికరించండి, కృప చూపండి. సంతానం లేని బిడ్డలు జ్ఞాపకము చేసుకునండి. వారి జీవితంలో నాయన గర్భఫలము దయచేయండి. అయ్యా ఎంతో కృంగిని స్థితిలో ఉన్నారేమో ప్రభువా, అయ్యా నెమ్మదిలేని స్థితిలో వారు ఉంటున్నారేమో ప్రభువా, అయ్యా వారిని ఆదరించండి ప్రభువా, ఆదుకునండి, సహాయం దయచేయమని వేడుకుంటున్నాను. అయా మానసికమైన రుగ్మతల చేత అయా దీర్ఘకాలిక వ్యాధుల చేత బాధపడేవారుగా అనేక మంది ఉంటున్నారేమో ప్రభువా, వారందరి ఎడలు మీరు కృప చూపండి నాయన. వారికి కొన్ని సమస్యల్లో నుండి వారు విడుదల పొందుదురుగాక. ఓ శాంతి సమాధానముతో వారు నింపబడుదురుగాక. అయా జాలి కలిగిన దైవమా, అయా మీరు కనికరించండి ప్రభువా, మీరు ఆదరించండి ప్రభువా, మీరు ఆదుకొనండి ప్రభువా, మేలు చేసి నడిపించమన్న తండ్రి ప్రార్థన చేస్తూ ఉన్నా. నీ వందనాలు, స్తోత్రములు. అయా నిత్యము మమ్మ ఆదరించుచున్న దేవుడివి, నిత్యము మమ్మ పోషించుచున్న దేవుడివి ప్రభువా, అయా నీకు ఆశీర్వాదములు తండ్రి ప్రతి ఒక్కరి జీవితంలో నిండుగా మెండుగా కలుగునుగాక
గాకని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆ యొక్క రాత్రికాల సమయంలో నా ప్రభువా, అయ్యా మరి కుమారు నాయన మా దేశాన్ని దీవించండి, మా అధికారులు దీవించండి నా తండ్రి. అయా సేవకులు సంఘాలు దీవించండి ప్రభువా. అయ్యా నీ కొందనాలు స్తోత్రములు. అయ్యా రక్షణ లేని వారి జీవితంలో రక్షణ కలుగునగాక. అయ్యా తండ్రి స్వస్థత లేని వారి జీవితంలో స్వస్థత కలుగునగాక. అయ్యా తండ్రి చింత బాధ వ్యాధులతో ఉన్నవారు, అయా అనేకమైన పరిస్థితులు అయ్యా బాధపడుకున్న వారి జీవితంలో అయా శాంతి సమాధానము పొందుకుందురుగాకని ప్రార్థన చేస్తూ, అయా ఈ సమయంలో అనాథులని విధవరాండ్లని ఆయా సమస్యలతో నైనా ఆ యొక్క పరిస్థితుల్లో ఉన్నవారిని అందరినీ ఓదార్చి నెమ్మది ఇచ్చండి. ఎంతోమంది హాస్పిటల్లో ఆయా రోగముల చేత బాధపడు వారు ఉంటున్నారు. వారందరి ఎడల కూడా మీరు కృప చూపు నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినాల్లో ప్రభువా, ఈ అంత్య దినాల్లో ప్రభువా, నమ్మకంగా నీ కొరకు మేమందరము జీవించుటకు కూడా సహాయం దయచేయండి. ఆత్మీయంగా మమ్మ బలపరచండి, ఆత్మీయంగా మమ్మ దీవించండి. నీ కృపలో వర్ధిలింపు చేసి నడిపించమని వేడుకుంటున్నాం. అయ్యా ఈ సమయంలో ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఏకీభవించారో వారందరూ దీవింపబడుదురుగాక, వారందరూ ఆస్వాదింపబడుదురుగాక, అయా శాంతి సమాధానంతో నింపబడుదురుగాకని ప్రార్థన చేస్తూ ఉన్నాను. కృపచూపు నడిపించమని సుఖమైన నిద్ర మా అందరికి దయచేయండి నాయనా. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఎంతమంది అయితే నాయనా అయా తండ్రి నాయన నైట్ డ్యూటీలు చేసేవారుగా ఉంటున్నారు, అయా తండ్రి నాయన ఆయా ఊర్లు ప్రయాణం చేసేవారుగా ఉంటున్నారు, వారందరి ఎడల మీ కృప ఉంచండి, కాపుదల దయచేయండి, భద్రపరచండి, సుఖమైన నిద్ర దయచేయండి. అయా ప్రతి అపాయం నుండి తప్పించి నీ కృపలో సంరక్షించి భద్రపరిచి నడిపించమని నీ చిత్తమైతే మరొక దినాన్ని చూచే కృప మా జీవితంలో అనుగ్రహింపచేసి అంతవరకు నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి నడిపించమని మహిమయు ఘనతయు ప్రభావం మీరు ఒక్కరే పొందుకుంటారని ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.